హిందీలో హిట్ కొడితే ఈజీగా 1000 కోట్ల మార్కు దాటేయచ్చు. బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తే 300 కోట్లు తక్కువ లేకుండా కలెక్షన్స్ ఇస్తారు. హిందీలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉండడంతో మన హీరోస్ బాలీవుడ్లో అడుగు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే హిందీలో నటించిన ప్రతి తెలుగు హీరో ఫ్లాపే చూస్తున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ట్రిపుల్ తో హిందీలో అదిరిపోయే హిట్ కొట్టిన డబ్బింగ్ హీరోలుగా ప్రూవ్ చేసుకున్నారు. ట్రిపుల్ ఇచ్చిన కిక్ తో దేవరను కూడా హిందీలో రిలీజ్ చేస్తే లాభాలు తీసుకొచ్చింది. అయితే తారక్ వార్ 2 తో డైరెక్ట్ గా హిందీలోకి అడుగు పెడితే ఎదురు దెబ్బే తగిలింది. ఎన్టీఆర్ సోలోగా కాకుండా హృతిక్ రోషన్ తో కలిసి హిందీలో అడుగు పెడితే అక్కడ 150 కోట్ల నెట్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రొటీన్ అండ్ రెగ్యులర్ స్పై థ్రిల్లర్ గా వార్ 2ను అయాన్ తీయడంతో హిందీ అనే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ ఎవరికీ నచ్చలేదు. సినిమాను 340 కోట్లు కమితే 150 కోట్ల నెట్ మాత్రమే తీసుకొచ్చింది. ఈ జనరేషన్ స్టార్స్ లో అందరికంటే ముందే రామ్ చరణ్ 12 ఏళ్ల క్రితమే హిందీలోకి అడుగు పెట్టాడు. అమితాబ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జంజీర్ ను రీమేక్ చేస్తే ఘోరమైన ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. బిగ్ బీకి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాను టచ్ చేసి తప్పు చేశాడు రామ్ చరణ్. జంజీర్ దెబ్బకు రామ్ చరణ్ మరొకసారి బాలీవుడ్ జోలికి వెళ్ళలేదు. ట్రిపుల్ ఆర్ హిందీలో హిట్ అయినా అది రాజమౌళి క్రేజ్ తో నడిచిపోయింది. ట్రిపుల్ ఆర్ గ్లోబల్ ఇమేజ్ వచ్చినా హిందీ మూవీ చేయడానికి భయపడుతున్నాడు చెర్రీ. ప్రభాస్ హిందీలో ఎన్ని హిట్స్ కొట్టినా అవన్నీ తెలుగు సినిమాలే. బాహుబలితో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో రెమ్యూనరేషన్ 100 కోట్లకు చేరింది. సాహో, సలార్, కల్కి హిందీలో లాభాలు తీసుకొచ్చినా డైరెక్ట్ గా నటించిన హిందీ సినిమా ఆదిపురుష్ ఫ్లాప్ అయింది. దర్శకుడు ఓం రౌత్ విపరీతమైన ట్రోలింగ్ కి లోనయ్యాడు. ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత మరొకసారి హిందీ మూవీ చేసే సాహసం చేయలేదు డార్లింగ్. బాలీవుడ్ ఈ జనరేషన్ స్టార్స్ కి కలిసి రాకపోయినా సీనియర్ హీరోస్ మాత్రం సక్సెస్ అయ్యారు. బాలకృష్ణ ఇంతవరకు హిందీలోకి అడుగు పెట్టకపోయినా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకటి అరా సక్సెస్ లు సొంతం చేసుకున్నారు. చిరంజీవి, నాగార్జున బాలీవుడ్ డెబ్యూ ఒక ఏడాదే 1990లో జరిగింది. తెలుగులో సుప్రీం హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి అంకుశం రీమేక్ ప్రతిబంధ్తో హిందీలోకి వెళ్లి ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ రీమేక్, ఆజ్ కా గుండారాజ్, జెంటిల్మ్యాన్ రీమేక్ లో నటించాడు చిరు. ప్రతిబంధ్ బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్న జెంటిల్మ్యాన్ ఫ్లాప్ తో మరొకసారి హిందీ వైపు చూడలేదు. అయితే సైరా, గాడ్ ఫాదర్ మూవీస్ ను హిందీలో డబ్ చేసిన బాలీవుడ్ ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సీనియర్ హీరోలో నాగార్జున ఎక్కువ హిందీ మూవీస్ చేసిన అనుభవం ఉంది. శివ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చి హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత నటించిన ఖుదాగవాతో మరొక సక్సెస్ ని చూశాడు. ఆ మధ్య వచ్చిన బ్రహ్మాస్త్ర వరకు అడపాదడపా హిందీ చిత్రాలు చేస్తూనే ఉన్నాడు నాగ్. చిరంజీవిలా వెంకటేష్ కూడా హిందీలో 3 సినిమాలతో సరిపెట్టుకున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన చంటి రీమేక్ అనారితో బాలీవుడ్ కి వెళ్లాడు. డెబ్యూ మూవీతో ఓకే అనిపించుకున్నా ఆ తర్వాత నటించిన యమలీల రీమేక్ ఫ్లాప్ అయింది. గ్యాప్ తర్వాత సల్మాన్ కిసీకా బాయ్ కిసీకా జాన్ లో నటించిన ఫలితం దక్కలేదు. సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున హిందీ ఎంట్రీ సక్సెస్ తో మొదలైన ఈ జనరేషన్ స్టార్స్ ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన డెబ్యూ హిందీ మూవీస్ మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మన స్టార్స్ డైరెక్ట్ గా హిందీలోకి నటిస్తే ఫ్లాపే అన్న సెంటిమెంట్ మిగతా స్టార్స్ ని భయపెడుతోంది. మరి ఈ సెంటిమెంట్ తప్పని నిరూపించే స్టార్ ఎవరో చూడాలి. ఓ పెద్ద తప్పిదం జరిగిపోయాక మేకర్స్ మేలుకున్నారు. ఫ్లాప్ టాక్ వచ్చిన 4 రోజుల తర్వాత బోర్ కొట్టిన సీన్స్ ని తీసేశారు. అప్పటికే సినిమా చేజారిపోయింది. అయితే ఓటీటీ నిర్వాహకులు మాత్రం ముందే మేలుకొని మరోసారి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఆడియన్స్ కి నచ్చని సీన్స్ ని తీసిపారేశారు. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించి అనేగా వాచ్ ది స్టోరీ. వీరమల్లులో విఎఫ్ఎక్స్ బాగోలేదని, క్లైమాక్స్ బోర్ కొట్టిందని ఎవరు ఎంత మొత్తుకున్నా హీరో, దర్శక నిర్మాతలు లైట్ గా తీసుకున్నారు. సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం పెట్టిన సక్సెస్ మీట్ లో పవన్ విఎఫ్ఎక్స్ ప్రస్తావన తీసుకొచ్చి పార్ట్ 2లో జాగ్రత్తలు తీసుకుంటామన్నాడే గాని జరిగే నష్టాన్ని అంచనా వేయలేకపోయాడు. బాక్సాఫీస్ వద్ద మూల్యం చెల్లించక తప్పలేదు. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత అందరూ చీల్చి చెండాడిన విఎఫ్ఎక్స్ షాట్ ను తీసేశారు. విఎఫ్ఎక్స్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ ను కూడా తప్పుపట్టారు. గాల్లో కంపోజ్ చేసిన ఈ ఫైట్ ను కూడా ట్రిమ్ చేశారు. అప్పటికే సినిమా వచ్చి 5 రోజులు కావడం, పరిస్థితి చేదాటిపోవడంతో ట్రిమ్ చేసినా సేవ్ కాలేదు. బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో వస్తే డిలీటెడ్ సీన్స్ ను కూడా యాడ్ చేస్తారు. యానిమల్, పుష్ప 2 విషయంలో ఇదే జరిగింది. డిజాస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ చేయాలంటే బోరింగ్ సీన్స్ ను తీసేస్తారు. రిలీజ్ తర్వాత వీరమల్లును 15 నిమిషాలు ట్రిమ్ చేసినా ఓటీటీకి వచ్చేసరికి అదనంగా కొన్ని గుర్రపు స్వారీ సీన్స్, క్లైమాక్స్ లో బాబీ డియోల్ డైలాగ్స్ ను కూడా తీసేశారు. హిట్ మూవీస్ కు ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. అయితే ఫ్లాప్ మూవీస్ ను పట్టించుకోవడం లేదు. దీంతో ఓటీటీ ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ముందే జాగ్రత్త పడి వీరమల్లును డ్యామేజ్ చేసిన సీన్స్ ముందే తీసేసి 20న స్ట్రీమ్ చేశారు. తెలుగు ప్రేక్షకులు రిజెక్ట్ చేసిన వీరమల్లు ఓటీటీ ఆడియన్స్ ను మెప్పిస్తాడేమో చూడాలి మరి. నాగార్జున 100వ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. విక్రమ్ మూవీ తెలుగు దర్శకుడు వి మధుసూదన్ రావుతో నాగ్ జర్నీ మొదలు కాగా 100వ సినిమా ఛాన్స్ ని
తమిళ డైరెక్టర్ కి ఇచ్చేశాడు. ఇంతకీ నాగ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? కింగ్ సెంచరీకి ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ నెల 29న 66వ ఏట అడుగు పెడుతున్న నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలవుతోంది. కుబేర్తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కూలీతో విలన్ గా మారిన నాగ్ 100వ సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మనల్లా గ్రాండ్ లెవెల్లో నిలిచిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ 1986 లో రిలీజ్ అయింది. 38 ఏళ్ల కెరియర్ లో 99 సినిమాల్లో నటించాడు. ఏడాదికి యావరేజ్ గా 3 సినిమాలు చేశాడు. గీతాంజలి, మజ్ను వంటి లవ్ స్టోరీస్, శివ, ఆఖరి పోరాటం లాంటి యాక్షన్ మూవీస్, హలో బ్రదర్, అల్లరి అల్లుడు వంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయడంతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి కథా చిత్రాలతో మెప్పించాడు నాగార్జున. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఆల్రెడీ సెంచరీ కొట్టేశారు. ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి 150 మార్కు దాటాడు. బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. నెక్స్ట్ సెంచరీ నాగార్జున వంతైంది. నాసామి రంగ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ తర్వాత మరొక మూవీ చేయకుండా 100వ సినిమాపై దృష్టి పెట్టాడు. 3 తరాల అక్కినేని హీరోలు ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా మనం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. సుదీర్ఘ 40 ఏళ్ల కెరియర్ లో గుర్తుండిపోయేలా 100వ సినిమా ఉండాలని ప్లాన్ చేశాడు నాగార్జున. మనంను మలయాళ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయగా, నాగ్ తన 100వ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ చేతిలో పెడుతున్నాడు. నితం ఓరు వాణం మూవీతో మెగాఫోన్ పట్టిన కార్తీక్ డెబ్యూ మూవీతోని గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 ఏళ్లుగా మరొక మూవీ చేయలేదు. 6 నెలలుగా కథను వండుతున్నాడని జగపతి బాబు టాక్ షోలో చెప్పాడు నాగ్. కూలీ తర్వాత నటించే సినిమా ఇదేనని, యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందన్నాడు నాగార్జున. చిరంజీవి బర్త్డేకి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈసారి బర్త్డే ట్రీట్ మామూలుగా ఉండదు. ఒకేసారి 2 లేదంటే 3 అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. మెగా ఫ్యాన్స్ కి కిక్ ఎక్కించే ఆ విశేషాలేంటో మనము చూద్దామా? మెగాస్టార్ నటిస్తున్న 157వ మూవీ నుండి 2 అప్డేట్స్ రానున్నాయి. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా గురించి ఫ్యాన్స్ పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. వద్దన్న అప్డేట్స్ ఇస్తూనే ఉంటాడు అనిల్. చిరంజీవి, అనిల్ మూవీని అనౌన్స్ చేయడమే లేట్. మెగాస్టార్ తనదైన స్టైల్లో లీకులిచ్చాడు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ లా చిరంజీవి క్యారెక్టరైజేషన్ ఉంటుందని అనిల్ ముందే చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. ఇక నయనతార హీరోయిన్ అని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు షూటింగ్ విశేషాలు పంచుకుంటూనే ఉంటాడు దర్శకుడు. చిరంజీవి బర్త్డే రోజున 157వ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు గ్లిమ్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని షూటింగ్ మొదలైన రోజే చెప్పేశారు. అయితే ఇక సినిమా పేరు ప్రకటించే అవకాశం ఉంది. సినిమా మొదలైనప్పుడు రిలీజ్ చేసిన వీడియో, నైనా వీడియోలో రఫాడించేద్దాం అన్న డైలాగు ఊతపదంగా వాడేశాడు దర్శకుడు. దీంతో ఇదే టైటిల్ గా ప్రకటిస్తారా, లేదంటే సినిమాలో క్యారెక్టర్ కు చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ అని పెట్టారు. మామించే వరప్రసాద్ గారు అన్న టైటిల్ కూడా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సినిమా షూటింగ్ అనుకున్న టైంలో, నాన్ స్టాప్ గా సాగుతున్న టైంలో సినీ కార్మికుల సమ్మె బ్రేక్ లేసింది. ఒక సీన్ తప్ప ఫస్ట్ హాఫ్ పూర్తయింది. సెకండ్ హాఫ్ తీయాల్సిందే. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అన్న ఎగ్జైట్మెంట్ తో టీం ఉంది. చిరంజీవితో నయనతార జతకడుతోంది. ఈ మెగా కాంబినేషన్ మూవీకి భీమ్స్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న విశ్వంబర నుంచి ఆల్రెడీ సాంగ్ తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ పై విమర్శలు రావడంతో కొన్ని నెలలుగా గ్రాఫిక్స్ ని చెక్కుతున్నారు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇంతవరకు రిలీజ్ డేట్ కి నోచుకోలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయితే కానీ విడుదల తేదీ ప్రకటించొద్దని చిరంజీవి డెసిషన్ తీసుకున్నారు. బర్త్డే సందర్భంగా రిలీజ్ డేట్ తో అప్డేట్ ఇస్తారని తెలిసిందే. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతున్న కాంచనా 4లో ఒక హీరోయిన్ గా నోరా ఫతేహి నటిస్తోంది. స్క్రిప్ట్ నచ్చి ఓకే చేశానని, కోలీవుడ్ లో ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చింది నోరా. తమిళం నేర్చుకోవడానికి కొన్ని గంటలు అధికంగా కష్టపడుతున్నానని తెలిపింది. సెప్టెంబర్ 5న అనుష్క ఘాటి, తేజ సజ్జా, మిరాయ్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే మిరాయ్ వెనక్కి తగ్గి సెప్టెంబర్ 12న లేదంటే 19న రిలీజ్ కి ముహూర్తం చూసుకుంటోంది.